ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 నేపథ్యంలో ఓపెల్ స్టేడియం కొత్త హంగులతో రెడీ కానుంది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్ జట్టు ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసింది. కాగా గత ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 3 ఏళ్లుగా ఎదురైన ఫెయిల్యూర్స్ ని అధిగమించి వరుస విజయాలతో ఫైనల్ కి దూసుకెళ్లింది. కమిన్స్ సారథ్యంలో విధ్వంసకర బ్యాటింగ్ కి మారుపేరుగా మారి రికార్డులు కొలగొట్టింది. అయితే ఆఖరి పోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైన రైజర్స్ రన్నరప్స్ తో సరిపెట్టుకుంది. టైటిల్ చేజారిన టోర్నీ ఆశాంతం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుని ఆరెంజ్ ఆర్మీ మనసులను గెలుచుకుంది. ఇక ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ సరికొత్తగా ఫ్యాన్స్ ముందుకి రానుంది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు 5 ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న రైజర్స్ యాజమాన్యం వేలంలో భాగంగా టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీలను కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే మార్చి 22 నుంచి ఐపీఎల్ స్టార్ట్ కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ తో ఈ క్యాష్ రిచ్ లీగ్ 2025 ఎడిషన్ కు తెరలేనుంది. ఈ క్రమంలో మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్ తమ సొంత మైదానం ఉప్పల్లో రాజస్థాన్ తో ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. అందుకోసం మార్చి 2 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లు మొదలు పెడుతుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్న ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు మాత్రం ఆ టోర్నీ తర్వాత వచ్చి జట్టులో చేరతారట.